ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా కాన్సెప్ట్ చేసామంటే ఓవు ఎలా రంగు చేస్తామో చూపిస్తాం. రండి ఫ్రెండ్స్. ఇక్కడ జిబు జిబు ఉండుట్లా ఎక్క రావట్లేదు, కానీ కింద రాయిల బట్టి కొట్టుకుంటా మేము తెప్పుకుంటున్నాం. నెక్స్ట్ చెట్టు కూడా ఎక్కి తీసుకుంటాం. చూసారు కదా, ఇదే ఈ చెట్టు కాడ కింద కాడ తీసింది, కింద పడ్డది ఏరుకుంటున్నాం. ఇప్పుడు పెద్ద చెట్టు కాడికి వెళ్తున్నాం. చూడండి, తప్పక చూడండి. ఇక్కడనే మేము ఉడకబెడతాం, పువ్వు ఉడకబెడతాం. వీడియో ఎండ్ వరకు చూడండి. చూసారు కదా, ఇది ఆ చెట్టు కన్నా బాగా పెద్ద ఉన్నది. ఇది కూడా మెత్తలేము, కింద పడ్డదే ఏరుకుంటున్నాము. చూడండి, లెట్స్ గో. చూసారు కదా, వీటిని మోత్కాకులు అంటారు. ఇవి ఎండాకాలం వస్తే చాలా ముదిరిపోతాయి. ఇవి వానకాలం చలికాలం వస్తే చాలా మంచిగా ఉంటాయి. ఎండాకాలం వస్తే ఇట్లా పొక్కలు పడతాయి. అదైతుంది. ఈ గోవు అనే చెట్టు ఉంటుంది కదా, ఇప్పుడు మేము తెంపుతున్న పువ్వు అవి కాస్తాయి ఫ్రెండ్స్. ఈ ఆకు మూతకాకు మనం శుక్రవారం దేవుడు చేసుకునేటప్పుడు ఇలా అన్నం తింటారు ఫ్రెండ్స్. ఈ ఆకు మంచి టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. చూసారు కదా, ఆ చెట్టు నుంచి ఈ చెట్టు నుంచి తీస్తే గింత అయింది ఫ్రెండ్స్. అరే, పువ్వు అయితే వచ్చేసింది. మీరు కట్టలు ఎరకరాకపోతే నేను కొంచెం పువ్వు ఎరకత్తా. అంటే మా అన్న వీడియో తీస్తున్నాడు. ఆయననే అన్న ఎట్లన్నా చేసి తీయే అన్న వీడియో కోసం అనగానే ఎక్కిండు తీసిండు. ఇవన్నీ అన్నమైనాయి చూడండి.
ఇదంతా తెప్పుకున్నాక ఇంట్లో వాటర్ పోయాలి. కట్టెలతో ఇట్లా ఏమైతే లేవు లింకొచ్చి డాంబర్తో పెడుతున్నాం. ఏం అగ్గి ఇల్లేదని ఆ బ్యాగ్ ఇప్పుడే పెట్టద్దు పెట్టాను పెట్టు. ఉడకాలంటే అంత ఉడికినాక తీసేసి బాటిల్లో పోసేస్తుంది. తర్వాత కింద అయిపోతుంది. కాలమంటే ఇంటికాడ అస్సలు కాలేదురా. ఇవి యాభగడ్డలు కదరా, జల్లు అంటుకుంటాయి, మంచిగా కలుతాయి. ఇక్కడనే ఇది మా మామిడి చెట్టు. ఇక్కడనే బాగా లొకేషన్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడనే ఏదైనా దావత్ అయినా ఏదైనా ఇక్కడనే చేసుకుంటాం మేము. నీడ ఉంటుంది. గోవు కూడా ఇక్కడనే మా మామిడి చెట్టు చుట్టుపక్కలనే ఉండే తెంపుకొచ్చేసి ఇక్కడ ఉడకబెడుతున్నాం. ఈ ఒక 30 minutes అయితే ఇది బాగా మంచి ఉడుకుతుంది. రసం కూడా బాగా మంచిగా ఉంటుంది. ఫ్రెండ్స్ కలర్ కూడా బాగా ఒత్తైంది. ఇక తీసేస్తాం. ఒక 5 minutes అయితే ఆరెంజ్ కలర్ బాగా ఒత్తైంది. ఒక 5 minutes 2 minutes అయితే తీసేస్తాం. ఫ్రెండ్స్ బాటిల్ అయితే 3 తెచ్చినాం. ఇక కలర్ నింపేసాడే. ఇక బాటిల్లో కలర్ నింపాలా అంతే. ఇక ఒక్క నిమిషమా నా చేతులకు దగాడానికి అవురా బాగా కలర్ గింతానం వస్తాయింది బ్రో బాబు. ఫ్రెండ్స్ ఈ కలర్ వస్తాయింది బాగా. ఇది చూడండి అయిందో బాగా ఒత్తు అయింది. బాగా అంటే 1 hour ఉడకబెట్టినాం. 30 minutes అని చెప్పినాం కానీ 1 hour ఉడకబెడితే గింతానం కలర్ అయింది. పువ్వు కూడా చాలా బాగుంది. పువ్వుతోనే గింతానం మీద పెట్టింది. ఆగమేంటికిరా మండుతుంది. అమ్మా ఇదో 2 సైడ్లు పట్టుకుంటే నాకు అది నీ తట్టుకత్తలే లోపట్ల పడుతుంది. ఆగమేంటికి రా నీకు అంత కూడా పచ్చి అయింది పెరుగా. ఇది అయిపోయింది. ఆగు 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 అది మూతే ఆగురే మండుతుందిరా మండుతుందా.
వేస్తుందా ఉడికి గట్టి పట్టుకో గిడ అంత గట్టిగా మాట పోయి ఫ్రెండ్స్ చూసారు కదా 3 బాటిల్ నిండా అయినాయి. మా అన్న కుట్ల లాస్ట్ మూమెంట్లో అవి వచ్చినాయి 3 బాటిల్స్ నిండా, లేకపోతే 2 బాటిల్స్ నిండా వస్తుంది. ఎక్కడికైతే అయినాయి. అరే ఇది రంగుల పండుగ రోజు ఓడిమే పడుతుంది కానీ ఆడ అదృష్టం అంటుంది. అరే ఎందుకురా ఇదేంటికంటే కెమికల్ లేదు కదా దీనిలో, న్యాచురల్ ఉంది, అందుకని అది అదృష్టం అంటుంది. అరే వేరే కోసుడు ఎందుకు, నేనే పోసుకుంటా, న్యాచురల్ కలర్ మంచి ఉంటుందిరా. ఫ్రెండ్స్ చూసేసారు కదా మేము ఎలా రంగు చేసాము. కావాలంటే మీరు ఇంట్లో కూడా ట్రై చేసుకోండి, క్రేజీ ఉంటుంది న్యాచురల్ కలర్. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్ గంట కొట్టింది.